ఇండియా ఇప్పుడు వరల్డ్ లో 4వ లార్జెస్ట్ ఎకానమీ, కానీ మన రూపీ వాల్యూ మాత్రం ఎందుకు తగ్గుతుంది? ఇండియా అంత ఫాస్ట్ గా పెరుగుతుంటే మన రూపీ ఎందుకు కిందకు వస్తుంది? సింపుల్ లాజిక్ ఏంటి అంటే, మనం చాలా థింగ్స్ బయట నుంచి కొనుక్కుంటాం. ఆయిల్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్. అవి కొనాలి అంటే డాలర్ కావాలి, ఎందుకంటే బయట కంట్రీస్ డాలర్ లోనే డీల్ చేస్తాయి. అందుకే డాలర్ డిమాండ్ పెరిగితే మన రూపీ వాల్యూ తగ్గిపోతుంది. ఇంకా ఒకటి గమనించారా, మన ఇంట్లో కూడా ఇండియన్ బ్రాండ్స్ కన్నా ఫారెన్ బ్రాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. మనం మన బ్రాండ్స్ ని కొనుక్కుంటే మనీ మన కంట్రీలోనే ఉంటుంది, కానీ ఫారిన్ ప్రొడక్ట్స్ కొంటే మనీ బయటికి వెళ్తుంది. అది కూడా రూపీని వీక్ చేస్తుంది. ఛాన్స్ ఉంటే ఇండియన్ బ్రాండ్స్ ని కొనడానికి ట్రై చేయండి. యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అయితే మన రూపీ ఆటోమేటిక్ గా వీక్ అవుతుంది. సో మన రూపీ వాల్యూ పెంచాలి అంటే ఎక్స్పోర్ట్స్ పెంచాలి, మన ప్రొడక్ట్స్ మీ ఫారిన్ కమ్మాలి. అప్పుడే మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో డాలర్ ని ఛాలెంజ్ చేయడానికి ఇండియా మరియు కొన్ని ఏషియన్ కంట్రీస్ ఒక ప్లాన్ తో వస్తున్నాయి. అదేంటి చెప్తా. సో ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, అది మాకు చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది.